సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, డోర్ డెలివరీ కానీ, గవర్నెన్స్ కానీ. మరోవైపున చూస్తే బాధుడే బాధుడు. కరెంటు బిల్లులు ముట్టుకుంటే, ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది. ఇంకా మొదటి డోసే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో. నవంబర్ నెల బిల్లు, డిసెంబర్ నెల బిల్లు, ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది. కనీసం 300 రూపాయలు పైన రేట్లు పెరిగినాయి. అది ఈ నెలే. రేపు నెల మరో 9,000 కోట్లు వేస్తున్నాడు. ఆ 9,000 కోట్ల భారం కూడా రేపు నెల బిల్లులో ఇంకా కనిపిస్తుంది. అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితిలోకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి. ఒకవైపున బాధుడే బాధుడు. రోడ్ల మీద ట్యాక్స్ అంట, రోడ్ల మీద ట్యాక్స్ అంట. ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేసే కార్యక్రమం నేషనల్ హైవేస్ మీద మనం అంతో ఇంతో చూసినాం. కానీ గ్రామీణ రోడ్ల మీద కూడా రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేసే బాధుడే బాధుడు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడతా ఉన్నారు. ఆశ్చర్యం నిజంగా ఏమిటంటే ఆయన హయాంలో మన హయాంలో రెండు తేడా చూస్తే రోడ్ల మీద మనం ఖర్చు పెట్టింది 43,000 కోట్ల చిల్లర అయితే ఆయన హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్ల చిల్లర మాత్రమే. అక్కడ కూడా మనమే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ కూడా అక్కడ కూడా మనమే ఎక్కువ ఖర్చు పెట్టాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద సృష్టి అని అంటే దాని అర్థం బాధుడే బాధుడు. ఇది చంద్రబాబు నాయుడు హయాంలో డెఫినిషన్ సంపద సృష్టికి సంబంధించి. ఒకవైపునేమో మనం కడతా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు, ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఎవడన్నా పోర్టు కట్టాడా? ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. పోర్టు పూర్తిగా వస్తూ ఉంది. సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు. అప్పుడే మన ఎన్నికల అయిపోయే టయానికే ఒక బర్త్ అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 2వ బర్త్ కూడా పూర్తయిపోస్తూ ఉంది. ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు 4 ప్రదేశాలలో 6 పోర్టులు కడతా ఉంటే మన 5 ఏళ్లలోనే మనము మరో 4 పోర్టులు కట్టడానికి శ్రీకారం చుట్టాం. అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు, బెల్లాలకి. ఈ పోర్టులు కూడా అంతే, ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే. ఇది సంపద సృష్టి అని అంటారు. ఇవన్నీ పోర్టులు ఉంటే ఈ పోర్టుల వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఈ పోర్టుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి 4,000 కోట్లు అవుతుందని అనుకుంటే ఇదే పోర్టు ఇంకొక 10 ఏళ్లలో ఇదే పోర్టు కట్టడానికి 4,000 కాదు, కావాల్సింది 10,000 కోట్లు కావాల్సి వస్తుంది. అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు. పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టినాడు తన దగ్గర వాళ్ళకందరికీ కూడా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరూ ఇక పోరుబాట పట్టాల్సిందే. మనం నేను వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. 2 టన్నెళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు 2 టన్నెళ్ళు పూర్తి అయిపోయినట్టుగా జాతికి కూడా అంకితం కూడా చేశాం. 2 టన్నెళ్ళు పూర్తయిపోయినాయి. నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది. 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది. కేవలం మిగిలిపోయింది ఏమిటనంటే R&R కింద డబ్బులు ఇవ్వడం. ఆ R&R కింద ఆ రిజర్వాయర్కి సంబంధించి 1,200 కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే నీళ్ళు నింపేసేయచ్చు. అదొక్కటి మాత్రమే ఇప్పుడు చేయాలి అని చెప్పి, ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసినాం. ఈ సంవత్సరం చేయాలని అక్టోబర్ లోపల, అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో చేసేసుకొని అక్టోబర్లో నీళ్లు నింపడానికి మనం పూర్తి చేసిన ప్రాజెక్టును ఈ రోజుకి
అంతే 52 టీఎంసీలు నీళ్లు పెట్టగలిగిన పరిస్థితి ఉన్న ప్రాజెక్టును అయిపోయిన ప్రాజెక్టుకు కూడా R&R డబ్బులు ఇవ్వకుండా అది కూడా రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ధ్యాస కూడా లేకుండా పక్కన పెట్టారు. మార్కాపురం మెడికల్ కాలేజ్ మీ అందరికీ కూడా పక్కనే కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చింది మార్కాపురం మెడికల్ కాలేజ్. చూస్తే బిల్డింగులు చూస్తే చక్కగా కనిపిస్తాయి. అది ఇప్పుడు అమ్మడానికి సిద్ధమంట. ఆశ్చర్యం నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు. ఈ నెల 3 ప్రోగ్రామ్స్ పెట్టిన ఈ 13వ తారీఖున రైతులకు సంబంధించిన ప్రధానమైన డిమాండ్ల మీద, మరీ ముఖ్యంగా పెట్టుబడి సహాయం. మా 20,000 ఏమైంది? అప్పుడేమన్నారు? జగన్ 13,500 ఇస్తానన్నాడు. ఆ 13,500లో కూడా 6,000 రూపాయలు PM కిసాన్ అని చెప్పి అన్నారా లేదా? అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చినారు? వీళ్ళు ఇచ్చే 20,000 ఆ PM కిసాన్ 6,000 కాక, అది కాక మీరు 20,000 ఇస్తానట్టుగా ఇంప్రెషన్ ఇచ్చినారా? ఇప్పుడు ఏమైంది? అది పోయింది, ఇది పోయింది. ఎప్పుడేమైంది? అది పోయింది, ఇది పోయింది. ఇది నిలదీసే కార్యక్రమం. ప్లస్ ప్రతి చోట కూడా ధాన్యం పండించే ఏరియాలలో మరీ ముఖ్యంగా ఎక్కడ కూడా MSP రావడంలో ఎవరిని అడిగినా 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఉచిత పంటల బీమా, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఈ క్రాప్ చేసి ప్రతి ఒక్క రైతుకు ఉచిత పంటల బీమా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈరోజు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. వీటి అన్నిటి మీద క్వశ్చన్ చేస్తూ ఈ నెల 13వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర రైతుల తరపున మనమంతా కూడా రైతులను వెంటేసుకొని పోయి కలెక్టర్లకు మనం వినతి పత్రం ఇస్తూ, అయ్యా రైతుల సమస్యలు ఇవి, పలకండి పట్టించుకోండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేసే కార్యక్రమం 13వ తారీఖున చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా 27వ తారీఖున కరెంటు ఛార్జీల మీద బాధుడే బాధుడు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు. అన్నాడా లేదా? బాగా మన యూట్యూబ్లో కూడా నేను నా ట్వీట్లో కూడా పెట్టిన ఆయన అన్న మాటలు. అప్పుడు ఎంత గట్టిగా అన్నాడు, మామూలు గట్టిగా కాదు. నేను తగ్గిస్తా, అన్న మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. తీరా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్క మునిపే 15,000 కోట్ల రూపాయలు బాధుడు ఉట్టి కరెంటు మీద. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ 27వ తారీఖున, 3వ తారీఖున, జనవరి 3వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు. మనం ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలకు 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం. విద్యా దీవెన, వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే, 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెల వెరిఫై చేసి 5వ నెలలో పిల్లల తల్లుల చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే